వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నేను అందరికీ థ్యాంక్స్ చెప్పేశాను వచ్చినందుకు. వెళ్ళే ముందు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్తాను. బట్ ఇవాళ సమస్య ఏంటంటే ట్రైలర్ లాంచ్ సీనియర్స్ చేయాలా జూనియర్స్ చేయాలా? సీనియర్స్ చేయాలి. లేలే ఒప్పుకోం మేము. కాదు మనం కొట్టుకోవడం కాదు. జూనియర్స్ ఎవరు సీనియర్స్ ఎవరు వాళ్ళకి తెలియాలి కదా. ఫస్ట్ అందరూ ఒక లైన్లో ఉంటే ఎట్లా తెలుస్తుంది? ఎగ్జాక్ట్లీ. సో సీనియర్స్ అంతా ఒక పక్కకి, జూనియర్స్ అంతా ఒక పక్కకి వచ్చేసేయండి. అండ్ మన హెచ్ఆర్ గారు మధ్యలోనే ఉండాలి. యాక్చువల్లీ ఇట్లాంటి యాక్టివిటీస్ నేను లేనప్పుడు ఈయన కండక్ట్ చేస్తూ ఉంటారు. అదే ఈ రోజు మీరు ఎందుకు చేస్తున్నారని ఆలోచిస్తున్నాను నేను. ట్రైలర్ లాంచ్ కదా, స్పెషల్ ఈవెంట్ కదా. ఓకే, మరి వేరే లెవెల్ ఆఫీస్ ట్రైలర్ లాంచ్. అందరూ వచ్చారా? ఇదిగో ఇంకో హెచ్ఆర్ అయినాడు. రండి రండి సార్. అందరు స్ప్లిట్ అయ్యారా? సో ఇప్పుడు ఏంటి, ఏం చేద్దాం? సీనియర్స్ చేయాలా జూనియర్స్ చేయాలా? మీరేమంటారు? బీయింగ్ అన్ హెచ్ఆర్, సీనియర్స్ చేయాలంటారా జూనియర్స్ చేయాలంటారా? అంటే ఎప్పుడు ఈ ఫైట్ ఉండనే ఉంటది కదా. సో దీని బదులు ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు ఎవరు చేయాలో ఆల్రెడీ డిసైడ్ చేసుకునే దానికి మధ్యలో ఏమైనా చిన్న ఇది పెడితే బాగుంటది కదా, కాంపిటీషన్. ఎగ్జాక్ట్లీ, కాంపిటీషన్ పెడితే బాగుంటుంది. మీరందరూ ఏమంటారు? కానీ దానికంటే ముందు సీనియర్స్ టీంలో అండ్ జూనియర్స్ టీంలో మీలో ఎవరైనా జాయిన్ అయితే బాగుంటుంది, వాళ్ళకి కొంచెం సలహాలు సూచనలు ఇవ్వడానికి. ఓకే, ఎవరు రావాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. మనం డిసైడ్ అయ్యి ప్రిపేర్ అయ్యి కూర్చోండి. నేను మళ్ళీ పిలుస్తాను. రావాలి రైటర్స్ ప్లీజ్. గురుగారు అక్కడ రైటర్స్ సార్, ఐ రిక్వెస్ట్ ది రైటర్స్ టు జాయిన్ దిస్ స్టేజ్. దే హావ్ జాయిన్డ్ అవర్ సీనియర్ టీమ్. మీరు కూడా yes అట్ సైడ్ వెళ్ళండి. జూనియర్ టీమ్ కి వెళ్ళిపోయారా? ద డ్యూయో అన్నమాట, సూపర్ డ్యూయో. ఓకే, సో ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతాను. ఓకే, ఆ పొడుపు కథలు ఎవరైతే ఫాస్ట్గా చెప్తారో, ఒక మైక్ సీనియర్స్కి, ఒక మైక్ జూనియర్స్కి ఇచ్చేసేయండి. ఇంకో మైక్ నా మైక్ ఇచ్చేయమంటావా? జూనియర్లా ఉండు. హలో. ఓకే, సో వాళ్ళకు ఒక మైక్ ఉంది, మన హెచ్ఆర్ గారికి ఒక మైక్ ఇచ్చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. గైస్, ఆర్ యు రెడీ? కాదు, వాళ్ళకి వెనకాల ఆన్సర్ తెలిసిపోతుంది, కనపడుతుంది క్లియర్గా. రెడీ. క్వశ్చనేగా ఆన్సర్. ఓకే, షో సమ్ జోష్ గైస్. వేరే లెవెల్ ఆఫీస్ ఇది. జోష్. బ్యాక్. ఓకే, నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు మీ ఓన్ బజర్ ని ఫస్ట్ మీరు మోగించాలి. ఎలా? మీ బజర్ ఏంటి? మీ బజర్ ఏంటి? అన్నా మైక్ పట్టుకోండి. అఖిల్కి మైక్ ఇచ్చేసేయండి. ఓకే ప్లీజ్. కన్ఫ్యూజ్ అవుతారు. yes this is అఖిల్. సార్థక్, that is అఖిల్ వివాన్. మహేందర్ బాగా విజిల్ వచ్చు కదా. విజిల్ వేస్తారు, మీరు అంటారు. ఓకే, అనకండి ఎవరు. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్. ఐ యామ్ సంథింగ్ ఎవ్రీవన్ వాంట్స్ బట్ నెవర్ వాంట్స్. సాలరీ డిస్క్వాలిఫైడ్. బజర్ ఇవ్వలేదు ఫస్ట్. డిస్క్వాలిఫైడ్. క్వశ్చన్ చెప్పకుండా సరే నేను క్వశ్చన్ అడుగుతా. చెప్పండి, 17 into 8 ఎంత? 17 into 8 ఎంత? అయిపోయింది, రాదు, మేమే గెలిచాం. 17 into 8 ఎంత? ఎంత? 17 into 8. క్వశ్చన్ అడిగిన ఆన్సర్ మీరు చెప్పాలా? రాదు, నీకు కూడా అయిపోయింది. 33 into 36 ఎంత? 33 into 30. మళ్ళీ సీనియర్స్ 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వీళ్ళకు ఎక్కాలి రావు. రెడీ ట్రైలర్ లాంచ్ రెడీ. బ్రాంచ్ డైరెక్టర్ ని నేను డిసైడ్ చేస్తాను. అర్థమవుతుందా? చూస్తారండి వాళ్ళు వెనకాల. సెకండ్ క్వశ్చన్ అడుగుతాను, బజర్ ఇవ్వడం మర్చిపోకండి. క్వశ్చన్ పూర్తి చేస్తే ఆడియన్స్ కి కూడా అర్థమవుతుంది కదా. క్వశ్చన్ పూర్తి చేయనివ్వండి గైస్. మేము సీనియర్స్, మాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ పాపం జూనియర్స్ ని కూడా కొంచెం కన్సిడర్ చేసి. ఓకే ఫైన్, కూల్. ఐ యామ్ సంథింగ్. వెయిట్ రే. క్వశ్చన్ చెప్పు. సంథింగ్ ఆత్ర బాపుకోవాలి. ఐ యామ్ సంథింగ్ అనగానే కాకినాడ కాజా గుంజీలు తీపియండి, తప్పేసి. ఓకే, I can make you happy in 5 minutes and everyone runs for me in the office. What am I? కాఫీ. Right answer. సౌండ్ లేదో చేస్తారన్నారు. ఫస్ట్ బజర్ ఇవ్వలేదు, వినిపించలేదు. మళ్ళీ మాట్లాడతారు. మైక్ లో ఇవ్వాలి. సరే, జూనియర్స్ కి ఏది పని చేయదు, బుర్ర పని చేయదు, బజర్ పని చేయదు. సరే కాఫీ కదా, ఒక కాఫీ బీను నీకు ఎందుకు చెప్పాలి ఆన్సర్? ఎందుకు చెప్పాలి? కాఫీ వండాలంటే ఎన్ని నెలలు కావాలా? కాదు, ఇదండి.
ఇదండి ఆన్సర్ చెప్పేస్తా, ఇలా దాని ఉంటుంది గురించి చెప్పట్లే. వీళ్ళతో నేను వేరే లెవెల్ ఆఫీస్లో మన ద గ్రేట్ ఇండియన్ కంపెనీలో ఎలా వేగాను ఎలా పడ్డాను అనేది డిసెంబర్ 12th నుంచి అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ట్రైలర్ లాంచ్ ఎవరు చేస్తారో. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, బీ రెడీ జూనియర్స్. బజర్ చేయాలి. I can be set for every task, but I get ignored the moment I ring. What am I? Alarm. Right answer. వాళ్ళు విసిలేశారు. అరే మాకు 2 పాయింట్స్ వాళ్ళకి 1 మీకు పాయింట్ 1 వాళ్ళకి 1. ఎందుకు మేము కూడా చెప్పాం కదా లేదు అది డిస్క్వాలిఫైడ్. ఓకే 1 లో ఉన్నారు. ఇంకొక 2 క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాను. సో చూద్దాం ఎవరు అడ్వాన్స్ రైట్ బజర్ ఆన్సర్ లేయచ్చా చెప్తారు. అడ్వాన్స్ బజర్ అట్లా వేయకూడదు, వేస్తే డిస్క్వాలిఫైడ్. ఓకే రెడీ గైస్. రెడీ I am something that keeps getting forwarded but never arrives. ఈమెయిల్ ఊ అన్న Who అన్నాడు? ఎస్ అర్థమైపోయింది ఆన్సర్. అర్థమైపోయింది. జూనియర్స్ ఉసులేదు ఎలా రైట్ ఆన్సర్ చెప్పారు, బజర్ కూడా నొక్కారు. కాబట్టి ఇప్పుడు ఓలా కుసు లాస్ట్ క్వశ్చన్ గైస్. 2-1 ఉన్నారు. చూద్దాం. రెడీ గైస్. రెడీ When I arrive, it's బజర్ నా పని అంతే. ఇప్పుడు డిస్క్వాలిఫై ఫ్రైడే question ఫ్రైడే ఫ్రైడే ఇది టూ మచ్. That's the right answer. ఇది లీక్ అయింది. క్వశ్చన్ ఏంటో చెప్పు. క్వశ్చన్ ఏంటో చెప్పు. క్వశ్చన్ అసలు ఏంటో చెప్పు. క్వశ్చన్ చెప్పలేదు కదా. నేను వచ్చినప్పుడు అందరూ యాక్టివ్గా ఉంటారు, ఆ. నా కోసం ఎదురు చూస్తారు. నేను వెళ్ళగానే ఇంకా హ్యాపీ. ఆ. అదే question. రైట్ ఆన్సర్.